నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. వైవి సుబ్బారెడ్డి గారి పిఏ చిన్నప్పన్న కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక నిందితుడిగా ఉన్నాడు. అయితే మనకు తెలుసు, గతంలో అలానే ఈయన తండ్రికి సంబంధించిన ఆస్తులను జప్తు చేసుకోవడం కోసం సిట్ ప్రభుత్వాన్ని కోరింది. ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా ఒకటి మాత్రం క్లియర్గా చెప్తారు, ఈయన నా పిఏ కాదు, ఈయనకి నాకు ఎలాంటి సంబంధము లేదు అని. ఇంకా ఈయన టీడీపీకి సంబంధించిన వ్యక్తిని. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పిఏ, మాకు సంబంధం లేదు, ఆయన చెక్లు ఇచ్చారు, ఇదిగో జీతాలు ఇచ్చారు అంటూ ఏవో కొన్ని ప్రూఫ్స్ చూపించారు. మరి సిట్ 600 పేజీలతో ఏదైతే ఛార్జ్షీట్ రెడీ చేసి కోర్టుకు అందించిందో అందులో చాలాసార్లు ఎక్కడ చూసినా కానీ ఎంపీగా ఉన్నప్పుడు, అలానే టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు, ఈ 2 సందర్భాల్లో కూడా చిన్నప్పన్న మీతోనే మీకు పిఏగానే ఉన్నారు అని చెప్పేసి చెప్పింది. కానీ ఇది కూడా అబద్ధం అంటూ వీళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఈరోజు ఫోటోలతో సహా దొరికిపోయారు. మరి ఇప్పుడేం చెప్తారు? ఇప్పుడు మరి చెప్పడానికి సంబంధం ఏముంది? తేదీలు, సమయం, సంవత్సరంతో సైతం ఎక్కడ ఆ ఫోటోలు దిగారో అనేది కూడా చాలా క్లియర్ కట్గా ఈరోజు రిలీజ్ చేశారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్తారా, వైవి సుబ్బారెడ్డి గారు చెప్తారా అనేది చూద్దాం. ముందు మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చెప్తూ, అంటే ఏది అక్రమం కానీ లేదంటే ఏదైనా మాఫియా కానీ ఏదైనా బయటకు వచ్చిందంటే అది టీడీపీకి అంటగడుతూ ప్రచారం చేస్తారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఈ నేపథ్యంలో చిన్నప్పన్న ఎవరు అంటే కూడా టీడీపీకి లింక్ కట్టారు. కానీ ఇప్పుడు ఫోటోలతో సైతం బయటకు వచ్చాయి. ఫోటోలు, ఇయర్, తారీఖు, నెల, అది ప్రదేశం, ఇన్ని వచ్చినాయి సార్ బయటికి. మరి ఇప్పుడు వాళ్ళు ఏం సమాధానం చెప్తారనేది ఒక క్వశ్చన్ మార్క్. కానీ ఇక్కడ ఒక కీలకమైనది ఏంటి అంటే, ప్రతిసారి మాకు సంబంధం లేదు అంటూ ఆయన డిజిగ్నేషన్ కూడా చెప్పారు, ఏపీ భవన్ లైజన్ అధికారి అని చెప్పేసి. మరి ఏపీ లైజన్ అధికారి అయితే గనక ఆయన ఉండాల్సింది ఢిల్లీలో కదా, మరి ప్రతి చోట ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఎందుకు ఉన్నారనే ఒక క్వశ్చన్ రేజ్ అయింది. మరి దీనికైనా సమాధానం చెప్తారా వాళ్ళు? అంటే చిన్నప్పన్న ఇవాళ సుబ్బారెడ్డి ఆత్మ. ఇప్పుడు గతంలో మనం చూసాం ఏంటి, రాజశేఖర రెడ్డికి ఆత్మ కేవీపీ రామచంద్రరావు అనేవాడు. అంటే వైఎస్ఐ చెప్పాడు అప్పట్లో, నా ఆత్మ కేవీపీ అనేవాడు. అంటే ఇప్పుడు అట్లాగే ఇవాళ చిన్నప్పన్న సుబ్బారెడ్డికి ఆత్మ. ఎందుకంటే మనకు కనపడుతున్నాయి ఫోటోలతో సహా. ఇవాళ మరి ఒక పత్రిక స్పష్టంగా ఏ రోజు ఎక్కడ మరి ఇద్దరు ఉన్నారు మనం చూసాం. విశాఖపట్నంలో సుబ్బారెడ్డికి సన్మానం చేస్తుంటే ఆ ఫోటోలో మరి ఏది కన్నవరాజు పక్కనే వెనక సుబ్బారెడ్డి వెనక నుంచుని ఉన్నాడు. ఏది మనం ఎన్నో తారీఖు, అది 2023 డిసెంబర్ 15. నెక్స్ట్ 2023 డిసెంబర్ 15 విశాఖ విమానాశ్రయంలో. 2024 ఫిబ్రవరి 11 కనకదుర్గమ్మ ఆలయంలో పూజల సందర్భంగా సుబ్బారెడ్డి గారు వాళ్ళ మేడం ఎవరు, స్వర్ణ మేడం పక్కనే నుంచుని ఉన్నాడు. నెక్స్ట్ అదే ఎక్కడ కనకదుర్గమ్మ ఆలయంలోనే మళ్ళా ఫిబ్రవరి 21 కూడా, అంటే ఆశీర్వచనం ఏదో ఇస్తున్నారు. మరో తేదీ ఎక్కడ, మధురవాడలో ఎలక్షన్ అయిపోయింది. ఎలక్షన్ అయిన వారం రోజులలోనే, అంటే రిజల్ట్ ఇంకా రాలా, ఈ మధ్యలో 2024 మే 20 మధురవాడలో సుబ్బారెడ్డి పక్కనేనే చిన్నప్పన్న. తను ఏమని చెప్పాడు సుబ్బారెడ్డి గారు, 2019 నేను ఒంగోలు ఎంపీగా నా పీరియడ్ అయిపోయింది, ఆ తర్వాత అతను నా పిఏ కాదు, ప్రభాకర్ రెడ్డి పిఏ అన్నాడు. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ విపిఆర్ పిఏ అతను, చిన్నప్పన్న ఎవరో విపిఆర్ పిఏ, చిన్నప్పన్న చెక్కులు ఇచ్చాడు అతనికి జీతంగా 25,000 50,000 అని చెప్పారు. మరి ఇప్పుడు ఈ ఫోటోల్లో విపిఆర్ ఉండాలిగా, లేరు, ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు చిన్నప్పన్న ఎవరి పక్కన ఉండాలి? జగన్ చెప్పినట్టుగా మరి విపిఆర్ పక్కన ఉండాలి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పక్కన ఉండాల్సిన చిన్నప్పన్న సుబ్బారెడ్డి పక్కన ఉండటంలోనే తెలిసిపోవాలి అతను ఎవరి పియ్యానో. మరి ఇప్పుడు వచ్చి లేదు, ఆయన నా వెంట పంపించారు, నాకేం తెలుసు అంటే ఏం చేస్తాం సార్? అంటే ప్రభాకర్ రెడ్డి రాలేక తన పియ్యని నా వెంట పంపాడని చెప్తాడా? ఇంకా ఆప్షన్ లేదు సార్. స్పష్టంగా బయటకు వచ్చింది అజయ్ కల్లం సిఫారసు.
రిటైర్డ్ ఐఏఎస్, జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారు. అతని రికమెండేషన్తో జగన్మోహన్ రెడ్డి సంతకం పెట్టి అపాయింట్ చేశాడు చిన్నప్పనని ఏపీ భవన్ లైజనింగ్ ఆఫీసర్గా అపాయింట్ చేశాడు. కానీ లైజనింగ్ ఏపీ భవన్కి చేయలే, లైజనింగ్ సుబ్బారెడ్డికి చేశాడు. ఏది ఆ 5 ఏళ్లలో చిన్నప్పన్న చేసిన లైజనింగ్ అంటే ఇదే. ఏది బోలే బాబా, ఆ విపుల్ జైన్, ఆ పొమ్మిల్ జైన్ని పిలిపించటం, బెదిరించటం. కిలోకి ఎంత, 25 రూపాయలు ఇస్తావా చస్తావా. లేకపోతే అతను ఉన్నాడు ఎవరు, ఆ జగన్మోహన్ గుప్తా, ఆ ప్రీమియర్ ఆగ్రో ఫుడ్స్, అతను కిలోకి 7 రూపాయలని పెట్టారు అతనికి టార్గెట్. వసూలు చేస్తారా లేదా? ఇప్పుడు ఆ 50 లక్షలు పట్టించాయి. ఏది చిన్నప్పనన్ను పట్టించింది ఆ 50 లక్షలు అతని అకౌంట్లో పడ్డాయి. ఆ ప్రీమియర్ ఆగ్రో ఫుడ్స్ జగన్మోహన్ గుప్తా వేసినటువంటి 50 లక్షలు ఇవాళ చిన్నప్పన్నను కాదు సుబ్బారెడ్డినే పట్టించాయి. కాకపోతే తెలివిగా సుబ్బారెడ్డి జారిపోతున్నాడు, ఒంటి నిండా ఆమోదం పట్టించాడు. అసలు బ్యాంకు లావాదేవీలు అడిగితే ఇవ్వడు. 4,68,00,000 ఇతను ఎవరు చిన్నప్పన్న బ్యాంకు లావాదేవీల్లో 4,63,00,000 మాయమయ్యాయి. ఎంత మిగిలింది? 5 లక్షలే. ఆ 4,63,00,000 ఎవరి ఖాతాల్లోకి వెళ్ళాయి అనేది తెలసాలి. మీ యాక్సిస్ బ్యాంక్ లావాదేవీలు ఇవ్వండి అంటే అవి నా ప్రైవసీ అన్నాడు. స్వర్ణ మేడంని అడిగినా ఇవ్వలేదు. అసలు చివరికి అసలు కోర్టుకి వెళ్ళారు. ఏది మేము అసలు యాక్సిస్ బ్యాంక్ లావాదేవీలు ఇవ్వమంటే కోర్టు కూడా మరి మధ్యస్థంగా చెప్పింది. ఇప్పుడు తీసుకున్నారు కదా కొన్ని, అది తీసుకున్నంతవరకు ఎంక్వైరీ చేయండి, తర్వాత చూద్దాం. ఇప్పటికైనా ఆ మిగిలిన యాక్సిస్ బ్యాంక్ లావాదేవీలు ట్రాన్సాక్షన్ ఈ పీరియడ్లో ఏది 2019-24 సుబ్బారెడ్డి యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలి. స్వర్ణ మేడం యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ కనుక ఇస్తే అప్పుడు తెలిసిపోతుంది 4,63,00,000 ఎక్కడికి వెళ్ళాయి, ఎవరెవరి దగ్గర వసూలు చేశారు. ఇదంతా హవాలా. ఎవరా? ఆశీష్ అగర్వాల్. చాందినీ చౌక్లో ఆ షాప్ నెంబర్ 304లో ఏం జరిగింది, ఇవన్నీ బయటికి రావాలా. ఎవరా? రిషబ్ జైన్. ఇప్పుడు ఆ రిషబ్ జైన్కి మీకు ఏంటి సంబంధం? ఇప్పుడు ఆశీష్ అగర్వాల్ అయినా ఈ రిషబ్ జైన్ అయినా ఇప్పుడు ఆ లాలూభాయ్ పటేల్, గుజరాత్ లాలూభాయ్ పటేల్కి మీకు ఏంటి సంబంధం? ఇప్పుడు ఈరోజు తాజా అంశం ఏంటో తెలుసా? అనిల్ చోక్రా అతను ఛార్జ్షీట్ పెట్టారు. హవాలా మర్చెంట్, అనేక కేసులు ఉన్నాయి. ఏది అనిల్ చోక్రా ఈడీ కేసులు 4 కేసుల్లో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి వచ్చిన అతను వీళ్ళకి మనీ లాండరింగ్కి ఉపయోగపడ్డాడు. ఇప్పుడు లిక్కర్ స్కామ్లో వీళ్ళ డబ్బులన్నీ మద్యం డబ్బులు మరి ఒక తన కంపెనీలోకి మార్చుకుని 4 డొల్ల కంపెనీలు 32 కంపెనీల్లోకి మార్చాడు. ఈ మొత్తం హవాలా ఇవాళ ఈ మనీ లాండరింగ్ అటు మద్యం కేసు అయినా ఇటు నెయ్యి కేసులు అయినా బయటకు రావాలంటే ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఇవాళ పకడ్బందీగా లోతైన విచారణ చేస్తే తప్ప కల్తీ నెయ్యిలో 250 కోట్లు ఏం జరిగింది, ఎవరెవరికి ఎంతెంత ముట్టింది, 20 కోట్లు పట్టుబడ్డాయి మంగళం దగ్గర. ఏ డైరీ అది? వైష్ణవి డైరీ, అపూర్వ చావడా. ఆ 20 కోట్లలో నీకు 75 లక్షలే బయటకు వచ్చాయి. ఆ 75 లక్షల ఎవరికి? ఆ విజయభాస్కర్ రెడ్డి ఆయనే పాపం కన్నీళ్లు పెట్టుకుని కోర్టులో చెప్పేశాడు. ఆ డైరీ నిపుణుడు టీటీడీ డైరీ నిపుణుడు ఏమని చెప్పాడు? నా దగ్గర ఇంకా మిగిలిన 34 లక్షలు సరెండర్ చేశాడు. ఇప్పుడు ఆ 34 లక్షలు సరెండర్ చేస్తూ తన దగ్గర ఉన్నట్టు గోల్డ్ కాయిన్ కూడా ఇచ్చేశాడు. 8 గ్రాముల గోల్డ్ కాయిన్ వీళ్ళందరికీ ఇచ్చారులే. ఆ సుబ్రహ్మణ్యంకి ఒక గోల్డ్ కాయిన్ ఇచ్చారు, అతనికి ఐఫోన్ ఇచ్చారు, ఇతనికి ఐఫోన్లు ఇచ్చారు, శాంసంగ్ ఫోన్లు ఇచ్చి వాళ్ళని ప్రలోభాలు పెట్టారు. ఇప్పుడు కులకర్ణి కావచ్చు, వాళ్ళు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎవరు? ఆ ప్రిన్సిపల్ సైంటిస్టులుగా పనిచేసినటువంటి వాళ్ళు. ఇక్కడ మనం చూడాల్సింది ఆ 20 కోట్లలో 75 లక్షలు పోగా మిగతా 19,25,00,000 తిరుపతిలో ఎవరి అకౌంట్లోకి వెళ్ళాయి, అవి బయటికి రావాలి. టీటీడీ చైర్మన్ మరి సుబ్బారెడ్డికి వెళ్ళాయా? లేదు అతని బినామీ ఇప్పుడు ఆత్మ ఎవరు? ఈ చిన్నప్పన్న అతని బ్యాంక్ అకౌంట్లో పడ్డ 4,68,00,000 ఇవేనా 20 కోట్లలో అమౌంటా? లేదు ఇంకా భూమన కరుణాకర్ రెడ్డి
ఎవరైనా తర్వాత సుబ్బారెడ్డి తర్వాత ఒక సంవత్సరం చైర్మన్గా చేసిన ఆయన. అవును. ఆయన మాట్లాడితే కర్పూరం అర్పుతుంటాడు. ఇప్పుడు నిన్న కూడా జిఆర్ స్వామిని బెదిరించాడు. అవును. ఏది జిఆర్ స్వామిని అంట ప్రభుత్వం బెదిరించి లేఖ రాసింది పెద్ద జిఆర్ స్వామినని. పెద్ద జియంగార్ గారు ఈయన పెద్ద గందరగోళంగా ఈయన జియంగారిని ఉద్దేశించి ప్రశ్నలు అడుగుతున్నాడు. నేను జియంగార్ స్వామిని ప్రశ్నిస్తున్నాను, మీరు నిజంగా దీనిపైన స్పందిస్తే లేఖ రాస్తే నెయ్యి కల్తీ అని తెలిసినప్పుడే రాసేవాళ్ళు కదా. సుప్రీంకోర్టు సిట్ వేసినప్పుడే మీరు ఎందుకు లేఖ రాయలేదు, ఇప్పుడు ఎందుకు లేఖ రాశారు, మరి మిమ్మల్ని ముద్దాడ రవిచంద్ర కలిశాడా, ఈ టైప్లో మాట్లాడుతున్నాడు భూమన కరుణాకర్ రెడ్డి. అసలు భూమన కరుణాకర్ రెడ్డి అకౌంట్స్ ఏంటి, ఆయన బ్యాంక్ లావాదేవీలేంటి? మంగళం డైరీ 20 కోట్లలో సుబ్బారెడ్డి అకౌంట్లోకి వెళ్ళాయా, మేడం స్వర్ణ అకౌంట్లోకి వెళ్ళాయా, చిన్నప్పన్న అకౌంట్లోకి వెళ్ళాయా, మరి భూమన కరుణాకర్ రెడ్డి అకౌంట్స్లోకి వచ్చాయా? వీళ్ళు ప్రత్యేక ఆహ్వానితులు. ఎవరు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి. దీంట్లో వీళ్ళ పాత్ర ఏంటి? వీటన్నిటిపైన ఇవాళ ఈడీ ఇవాళ నిగ్గు తేల్చాలి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మొత్తం వివరాలు తీసుకుంది. 36 మంది నిందితుల యొక్క రికార్డ్స్ తీసుకుంది. సిట్ ఏది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సిట్ ఇచ్చినటువంటి ఈ దర్యాప్తు యొక్క రికార్డ్స్ కూడా తీసుకున్న. దీంట్లో మరి ఈడీ ఎంత మేరకు ఈ కేసుని సాల్వ్ చేస్తుంది? ఇప్పుడు సుబ్బారెడ్డి మరి లేకపోతే చిన్నప్పన్న ఆ బంధాన్ని బయట పెట్టగలదా? అతను కొన్న 15 ప్లాట్లు విశాఖపట్నంలో ఒక 50,000 జీతగాడు, జగన్ చెప్పినట్టు 25,000 జీతగాడు నిజం చెప్పాలంటే. లేదు ఏపీ భవన్లో పెట్టినా ఎంత పెడతారు? 5 ఏళ్ళు అతనికి వచ్చిన జీతం 65 లక్షలు అయితే ప్రభుత్వ పరంగా, మరి 15 ప్లాట్లు ఎలా కొన్నాడు విశాఖపట్నంలో? అంతేగా. ఇక్కడే కనపడుతున్నాయి, ఈ ఫోటోలే చెప్తున్నాయి కదా నీకు. అవును. మధురవాడ ఫోటో చెప్తోంది, విశాఖ ఎయిర్పోర్ట్ ఫోటో చెప్తోంది, బెజవాడ కనకదుర్గమ్మ అక్కడ ఫోటోలు బయట పెడుతున్నాయి. ఆ 15 ప్లాట్లు ఎవరయ్యో? రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.